స్థానిక ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ తూతూ మంత్రంగా కేంద్రానికి బిల్లు పంపి చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం జీవో ఇస్తే చట్టబద్ధత ఎలా వస్తుందని అన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంగీకారం కాదని, 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. ఆ రోజు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా చట్టబద్ధత కావాలంటే అది పార్లమెంట్ లో పాస్ కావాలని తెలిసినప్పటికీ మాకు 120-30 సంవత్సరాల అనుభవాలు ఉన్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలు అందించి బీసీ సమాజాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకుంది కూడా మనందరం చూసినాం. సరే కులగణన తప్పుల తడక అని చెప్పి మేము అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం, మీకు అందరికి కూడా తెలుసు. ఇంకా 16% చేయలేదని అసెంబ్లీలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసింది కూడా తెలుసు. దానికి చట్టబద్ధత ఎట్లా వస్తుందో ఏదో తూతూ మంత్రంగా తీర్మానం చేసి పార్లమెంట్ పంపించింది కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కామారెడ్డి ఎన్నికల మేనిఫెస్టో రూపేణ చేసినటువంటి డిక్లరేషన్, మేము 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈ 20 మాసాల కాలం పాలనా పరంగా 40% సమయం అయిపోయింది. బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా చిత్తశుద్ధితో అమలు చేయడం లేదు. కాబట్టి ముమ్మాటికి డంకా బజాయించి మేము బీసీల తరఫున అనేటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేస్తున్నది. దీన్ని తూతు మంత్రంగా చేసి మా బీసీల మనోభావాలు దెబ్బతీయకండి, శాస్త్ర ప్రకారంగా వెళ్ళండి అని చెప్పిన జరిగింది. నేను మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి రిపీట్ చేస్తున్నా, ఈ భారతదేశంలో బీసీ రిజర్వేషన్ ను అమెండ్మెంట్ చేసింది ప్రప్రథంగా తమిళనాడు. ఆ రోజు ఎందుకోసం పాస్ అయిందంటే 1993లో అప్పుడున్న ముఖ్యమంత్రి జయలలిత గారు ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం తీసుకొని పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళింది. కలిసిగా మాకు న్యాయపరంగా మాకు ఈ రిజర్వేషన్ లో మేము అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం, కానీ మాకు వారు ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు పివి నరసింహరావు కలిసి చెప్పడం జరిగింది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈ రోజు కూడా మేము డిమాండ్ చేసేది తమిళనాడు తరహాలో మీరు ఎందుకు చేస్తలేరు? జయలలిత అగ్రవర్ణాలే కదా ఈ రోజు అస్ఫూర్తిగా పోయింది. మరి ఈ రోజు మీరు బీసీ డిక్లరేషన్ చెప్పి కామన్ డిక్లరేషన్ చెప్పారు, దాని ప్రకారంగా మీరు అసెంబ్లీ తీర్మానం చేశారు, చేతులు దులుపుకోకండి. 6 నెలల్లో చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్ ఇస్తామన్నా 6 నెలల్లో ఏదైనా ప్రయత్నం జరిగిందా? ఒక్క ప్రయత్నం అన్నా? సంవత్సరాల తర్వాత గొడవ వస్తే బీసీ కమిషన్ వేసారు. ఈ దేశంలో ఎక్కడైనా ఒక బీసీ కార్పొరేషన్ బీసీ కమిషన్ కు చట్టబద్ధత ఉందా? మళ్ళీ మేము కొట్లాడి అడిగితే డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత చట్టం తేవాలన్నాం. చట్టం తేవాలంటే అసెంబ్లీలో తీర్మానం చేశారు. మా పార్టీ మా నాయకులందరూ కూడా సపోర్ట్ చేశారు. ఢిల్లీకి లెటర్ పోకముందే వీళ్ళకి తెలియక ఢిల్లీలో పోయి పెద్ద మహాధరణ పెద్ద సభ పెట్టిన సంఘాలను కలుపుకొని తీరా చూస్తే గవర్నర్ సంతకం కూడా కాలేదు. ఆ రోజు గవర్నర్ సంతకమే కాలేదు, మీరు ఇంత అడావుడి చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది అంటే సంతకమైపోయింది, కానీ ఒక్కనాడు కూడా ప్రధానమంత్రిని కలిసి అడగలేదు. మోసపూరితంగా కనిపిస్తుంది తప్ప ఇక్కడ లేదు. వాస్తవంగా బీసీల రిజర్వేషన్ మొదటి నుంచి వివాదాస్పదం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత మొదటి అసెంబ్లీలో బిల్లు తెస్తా అని పెట్టిన వాళ్ళు బిల్లు పెట్టి 100 కోట్లు కేటాయించిన 6 నెలల దాకా ఏం మాట్లాడలే. 10వ నెల దాకా అసలు దాని మీద పూసెత్తలే, దాని మీద ఒక్క చర్య కూడా తీసుకోలే. వివిధ రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఎట్లా చేయాలో చెప్పినప్పటికీ కూడా వాళ్ళ సూచనలు పరిగణలోకి తీయకుండా బీసీ కమిషన్ నే డెడికేటెడ్ కమిషన్ గా 10th మంత్ లో ఒక జీవో ఇష్యూ చేసినారు. కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక మోసానికి తెరదీయని ఉన్నది. రేపు 10వ తారీఖు నాడు ఒక జీవో ద్వారా బీసీలను మోసం చేయడానికి మరొక కార్యాచరణ మొదలుపెట్టింది.